హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ ప్లే తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు ప్రవీణ్. ఈ వీడియోలో నేను కొన్ని మంచి లవ్ స్టోరీస్ ఉన్న సభానాయగన్ అనే తమిళ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక కథలోకి వెళ్తే, కథ స్టార్ట్ అవడంతోనే రాత్రి టైంలో ఎస్ఐ మధు అనే ఇతను మిగతా ఇద్దరు కానిస్టేబుల్ తో పెట్రోలింగ్ చేస్తూ ఉంటాడు. రోడ్డుపై తాగేసి ఉన్న వాళ్ళని, పబ్లిక్ న్యూసెన్స్ చేసే వాళ్ళని పట్టుకొని లోపల వెయ్యాలి అని చెప్పి తిరుగుతూ ఉంటారు. అప్పుడు హీరో సభ అనే ఇతను రోడ్డుపై తాగేసి పోలీసులకు దొరికిపోతాడు. సార్, నేను డ్రింక్ చేయలేదు, నన్ను వదిలేయండి అని చెప్పి అంటూ ఉంటాడు. కానీ పోలీసులు సభని జీప్ లో ఎక్కించుకొని తీసుకుపోతూ ఉంటారు. అలాగే పోలీసులు బీర్ బాటిల్స్ తీసుకెళ్తున్న ఇంకొక కుర్రాన్ని పట్టుకుంటారు. ఆ కుర్రాడు, నాది లవ్ ఫెయిల్యూర్ అయింది సార్, అందుకే మొదటిసారి నేను బీర్ తాగదు అని చెప్పి నా బాధని మర్చిపోదాం అని చెప్పి వెళ్తున్నా అని చెప్పి ఎమోషనల్ గా చెప్పేసరికి పోలీసులు ఆ కుర్రాన్ని వదిలేస్తారు. అప్పుడు సభ, లవ్ ఫెయిల్యూర్ అయిందంటే వదిలేస్తారా? అయితే నాకు చాలా లవ్ స్టోరీలు ఫెయిల్ అయ్యాయి అని చెప్పి నన్ను కూడా వదిలేస్తారా నా స్టోరీ చెప్తే అని పోలీసులకు తన లవ్ స్టోరీలను చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే సభ ఇంటర్ ఫస్ట్ ఇయర్ హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉంటాడు. సభకు కార్తీక్ అనే ఇతను, దినేష్, శివ లాంటి ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. ఈ బాయ్స్ అంతా గర్ల్స్ ని చూస్తూ నాకు ఈ అమ్మాయి, నీకు ఆ అమ్మాయి అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు లవ్ చేయడం కోసం. అప్పుడు సభ గర్ల్స్ లో వేరే సెక్షన్ లో ఉన్న అమ్మాయి అయిన ఈషాని చూస్తాడు. ఈషా చాలా అందంగా ఉంటుంది. సభ ఈషాని లవ్ చేయాలి అని చెప్పి ఫిక్స్ అవుతాడు. సభ ఫ్రెండ్ కార్తీక్ వచ్చి గాయత్రి అనే ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాడు. లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అయితే తర్వాత వీళ్ళ సీనియర్ బ్యాచ్ లో రాజేష్ అనే ఇతను ఉంటాడు. రాజేష్ చదువులో, గేమ్స్ లో, తెలివిలోను టాపర్ అయినందువలన అమ్మాయిలంతా రాజేష్ ని హీరోలాగా చూస్తూ ఉంటారు. ఈ రాజేష్ వల్లే సభకి ప్రాబ్లం కూడా క్రియేట్ అవుతుంది. అది ఏంటి అంటే, రాజేష్ ఈషాకి లవ్ ప్రపోజ్ చేస్తాడు. ఈషా కూడా యాక్సెప్ట్ చేసిందంట అని చెప్పి సభా ఫ్రెండ్ దినేష్ సభకి చెప్తాడు. దాంతో సభ హార్ట్ బ్రేక్ అవుతుంది. ఈషాతో లవ్ లో సైడ్ అవుతాడు. తర్వాత నుండి సభ స్టడీస్ లో కూడా ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతూ ఉంటాడు. అయితే తర్వాత సభకి తెలుస్తుంది, ఈ రాజేష్ కి ఈషా జిఎఫ్ కాదంట, అది ఎంత అబద్ధం అంట అని చెప్పి. దాంతో మళ్ళీ ఈషాని లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా ఈషా ప్రేమలో ఉండి స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా ఉండేసరికి ఒకరోజు సభ కాపీ కొట్టి ఎగ్జామ్స్ రాసిన సంగతి టీచర్స్ కి తెలిసిపోయి టీచర్స్ కి దొరికిపోతాడు. టీచర్ వచ్చి సభని కాపీ కొట్టి ఎగ్జామ్స్ రాసినందుకు మొత్తం స్టూడెంట్స్ అందరి ముందు కర్రతో కొడతాడు. అప్పుడు అక్కడికి వచ్చిన సభ అమ్మ సభని చూసి బాధపడుతుంది. చదువుకోమని పంపిస్తే నువ్వు చేసే పని ఏంట్రా అని చెప్పి ఎమోషనల్ అవుతుంది. దాంతో సభ స్టడీస్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలాగా సెకండ్ ఇయర్ ఫేర్వెల్ పార్టీ కూడా వస్తుంది. ఆ పార్టీలో ఈషా సారీ కట్టుకొని ఉంటుంది. సభ ఈషాని చూడాలనుకుంటాడు కానీ చూడలేకపోతూ ఉంటాడు. ఈషా దగ్గరికి వెళ్లి మాట్లాడలేకపోతూ ఉంటాడు. సిగ్గు, మొహమాటం, భయం వలన ఈషా వెనకాల ఉండే దూరంగా చూసి ప్రేమిస్తూ ఉంటాడు. ఆ టైంలోనే కార్తీక్ తను ప్రేమిస్తున్న గాయత్రికి తన లవ్ ని ప్రపోజ్ చేస్తాడు. కానీ కార్తీక్ లవ్ ని గాయత్రి రిజెక్ట్ చేస్తుంది. కార్తీక్ ని భయ్యా అని చెప్పి అంటుంది. అప్పుడు దినేష్ సభా దగ్గరికి వచ్చి, నీకిదే చివరి అవకాశం, నువ్వు వెళ్ళి ఈషాతో మాట్లాడు అంటాడు. సభ కూడా వెళ్ళి ఈషాతో మాట్లాడదాం అని చెప్పి అనుకుంటే ఈ కార్తీక్ సభా దగ్గరికి వచ్చి, అరే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, నా లవ్ ఫెయిల్ అయ్యింది, నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి సభని తీసుకెళ్లిపోతాడు. ఆ రాత్రితో ఈషాతో సభ లవ్ బ్రేక్ అవుతుంది. స్టోరీ పట్టా లెక్క ముందుకే ఎండ్ అవుతుంది. ఈ కథ వింటున్న పోలీసులు ఎస్ఐ మధు, అరెరే తర్వాత ఏం జరిగింది అని చెప్పి అడుగుతారు. అప్పుడు సభ తన నెక్స్ట్ లవ్ స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. సభ ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నప్పుడు కలిసిన మరొక అమ్మాయి రియా అనే ఈ అమ్మాయిని మళ్ళీ లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. రియా అందంగా ఉన్న అమ్మాయి కనుక కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. ఒక గ్యాంగ్ రియాని చాలా ఫోకస్డ్ గా ఫాలో అవుతూ ఉంటారు. కానీ చివరికి రియా సభకే పడిపోతుంది.
సభ రియా లవ్ చేసుకుంటూ ఉంటారు. ఇద్దరు కలిసి సరదాగా తెగ తిరిగేస్తూ ఉంటారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంటుంది. అదేంటంటే సభ లోకేష్ అనే ఇతన్ని రియాకి పరిచయం చేస్తాడు. లోకేష్ రియా క్లాస్మేట్ అయి ఉంటాడు. నువ్వు ఏదైనా నాకు చెప్పాలి అంటే ఈ లోకేష్ ద్వారా తెలియచేయవచ్చు అని చెప్పి వీడు మన ఇద్దరి మధ్య ఒక మెసెంజర్ లాగా పనిచేస్తాడు అని చెప్పి చెప్తాడు. అయితే చివరికి రియా లోకేష్ తో జంపు జలాని అవుతుంది. సభ రెండో లవ్ స్టోరీకి కూడా బ్రేక్ పడుతుంది. సభ చెప్పే తన లవ్ స్టోరీస్ ని వింటున్న ఎస్ఐ మధు కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోండి అని చెప్పి తన కానిస్టేబుల్స్ కి చెప్తాడు. కట్ చేస్తే తర్వాత సభ ఇంజనీరింగ్ అయిపోయి నెక్స్ట్ ఎంబీఏ కి ప్రిపేర్ అవుతూ ఉన్న టైంలో సభ తన ఫ్రెండ్ కార్తీక్ దినేష్ ఒకే రూమ్ లో ఉంటారు. అయితే సభ అక్క దివ్యకి ఒక బొటీక్ ఉంటుంది. సభ అక్క దివ్యాని కలవటానికి షాప్ కి వెళ్తూ ఉంటాడు. అక్కడికి వచ్చిన అమ్మాయిలను చూస్తూ టైం పాస్ చేస్తూ ఉన్న టైంలో ఆ షాప్ కి సభ స్కూల్లో వన్ సైడ్ గా లవ్ చేసిన ఈషా వస్తుంది. సభ ఈషాను చూసి షాక్ అవుతాడు. ది సేమ్ టైం సంతోషపడతాడు. అప్పుడు సభ ఈషాకి ఒక డ్రెస్ విషయంలో హెల్ప్ చేస్తాడు. షాప్ అక్కదే కాబట్టి 50% డిస్కౌంట్ కూడా ఇప్పిస్తాడు. ఈషా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే ఈషా వచ్చి సభతో నిన్ను ఎక్కడో చూసినట్లు ఉందే అని చెప్పి అంటే అప్పుడు సభ చెప్పడంతో ఈషాకి తెలుస్తుంది వీరిద్దరిది ఒకటే స్కూల్ అని. కానీ లవ్ మ్యాటర్ మాత్రం ఈషాకి తెలియదు. సభ మాత్రం మళ్ళీ తన లైఫ్ లోకి వచ్చిన ఈషాని లవ్ చేయడం రిపీట్ చేస్తాడు. ఈషాకి ఈ బొటిక్ నాదే, నేను ఈ బిజినెస్ చేస్తూ ఎంబీఏకి ప్రిపేర్ అవుతున్నా అని చెప్పి చెప్పడంతో ఈషాకి సభపై గుడ్ ఇంప్రెషన్ కలుగుతుంది. అయితే ఈషా ఫ్రెండ్ గాయత్రి అప్పుడు షాప్ కి వస్తుంది. ఈషా సభ గురించి చెప్తే నాకెందుకు తెలియదు, వీడు ఆ కార్తిక్ గాడు ఒకే గ్యాంగ్ కదా, కార్తిక్ నాకు లవ్ ప్రపోజ్ చేశాడు అని కార్తిక్ ని తిడుతూ ఉంటుంది. అప్పుడు సభ వచ్చి కార్తిక్ ఇప్పుడు వేస్ట్ ఫెలో కాదండి, కార్తిక్ ఇప్పుడు ఒక డాక్టర్ అని సభ గాయత్రికి కార్తిక్ డాక్టర్ అని చెప్పి అబద్ధం చెప్తాడు. దాంతో గాయత్రికి కార్తిక్ పై ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. కార్తిక్ ఫోన్ నెంబర్ ని తీసుకుంటుంది. అలాగే ఈషా కూడా సభ ఫోన్ నెంబర్ ని తీసుకుంటుంది. సభ మాత్రం ఫుల్ హ్యాపీ అవుతాడు. తర్వాత నుండి ఈషా సభ మీట్ అవుతూనే ఉంటారు. చాలా తొందరగానే మంచి ఫ్రెండ్స్ అవుతారు. కలిసి సరదాగా తిరుగుతూ జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈసారి ఈషా సెట్ అయిపోతుంది అని చెప్పి సభ ఫీల్ అవుతూ ఉంటాడు. అలాగే గాయత్రి కార్తిక్ మధ్యలో లవ్ కూడా స్టార్ట్ అవుతుంది. కార్తిక్ డాక్టర్ కాకపోయినా మేనేజ్ చేస్తూ ఉంటాడు ఫోన్ లో మాట్లాడుతూ. అయితే ఒక రోజు కార్తిక్ గాయత్రి ఒక రెస్టారెంట్ లో ఫస్ట్ టైం మీట్ అవుతారు. అప్పుడు అక్కడ ఒక అతను గుండెపోటుతో పడిపోతాడు. కార్తిక్ నువ్వు డాక్టర్వే కదా, అతన్ని కాపాడు అని చెప్పి గాయత్రి అంటుంది. అప్పుడు కార్తిక్ డాక్టర్ కాదు, ఇదంతా అబద్ధం అని చెప్పి గాయత్రికి తెలిసిపోతుంది. గాయత్రి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో ఈషా కూడా వచ్చి సభతో నువ్వు ఈ కార్తిక్ లాంటి అబద్ధాల కోరులతో ఫ్రెండ్షిప్ చేయకు అని చెప్పి కార్తిక్ ని తిట్టి వెళ్ళిపోతుంది. తర్వాత నైట్ రూమ్ లో కార్తిక్ సభ దినేష్ ముగ్గురు కలిసి డ్రింక్ చేస్తూ ఉన్నప్పుడు కార్తిక్ వచ్చి నిన్ను నాతో ఫ్రెండ్షిప్ చేయొద్దంటుంది ఏంట్రా, సభ నీకు నేను కావాలా లేదంటే ఈషా కావాలా తేల్చుకోరా అని చెప్పి చెప్తాడు. తాగేసి ఉన్న సభ నాకు ఫ్రెండ్షిప్పే కావాలి అని, ఈషా నువ్వు నాకు వద్దు అని చెప్పి ఒక వీడియోని కూడా రికార్డ్ చేస్తాడు ఫోన్ లో. పొద్దున ఈషాకు నువ్వు నాకు వద్దు అని చెప్పాలి అని కార్తిక్ సభకి చెప్తాడు. దానికి అలాగేనని సభ ఈషా దగ్గరికి వస్తాడు. అప్పుడు ఈషాని సారీలో చూసి మళ్ళీ సభకు స్కూల్లో ప్రేమించిన ఈషా కళ్ళ ముందు కనిపించినట్లు అవుతుంది. అప్పుడు సభకి అర్థమవుతుంది ఈషాని తను ఎంతగా ప్రేమిస్తున్నాడో అని చెప్పి. అందుకే అతను ఈషాని ప్రేమించట్లేదు అని చెప్పి ఈషాకి చెప్పలేకపోతాడు. కానీ విధి వైపరీత్యం సెల్ ఫోన్ లో రికార్డ్ చేసిన వీడియో ఈషా చూడటం వలన అక్కడితో ఈషా సభ లవ్ కి బ్రేక్ పడిపోతుంది. సభ చెప్తున్న కథ వింటున్న పోలీసులు కూడా ఈషాతో సభ లవ్ సెట్ కాకపోవడంతో బాధపడుతూ ఉంటారు. చిన్నప్పటి నుండి ప్రేమిస్తున్న అమ్మాయి కదా, ఆ అమ్మాయికి నువ్వు ముందే ఐ లవ్ యూ చెప్పి ఉంటే బాగుండేది అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. ఎస్ఐ మధు కూడా ఫీల్ అవుతూ చెప్తూ ఉంటాడు. అయితే నీ లైఫ్ లో అసలు సోల్మేటే దొరకలేదా, అన్ని సాడ్ స్టోరీసే ఉన్నాయి అని చెప్పి పోలీసులు అడిగితే అప్పుడు సభ తన నెక్స్ట్ లవ్ స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. సభ మరో లవ్ స్టోరీ ఎంబీఏ లో స్టార్ట్ అయింది అని చెప్పి చెప్తూ ఉంటాడు. సభ ఈషాతో బ్రేకప్ అయ్యాక ఇక అమ్మాయిల జోలికి పోవద్దు అని చెప్పి అనుకుంటాడు. కానీ ఎంబీఏలో మేఘా అని మరో అందమైన ఈ అమ్మాయిని చూసి లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అయితే మేఘా సభ యాక్సిడెంట్
యాక్సిడెంటల్ గా ఈజీగా ఫ్రెండ్స్ అవుతారు. మేఘా సభ గురించి డీటెయిల్స్ అన్ని తెలుసుకొని సభ చాలా మంచి అబ్బాయి అని, ఫ్రెండ్షిప్ కి చాలా వాల్యూ ఇస్తాడు అని చెప్పి అందరి ముందు మాట్లాడుతుంది. దాంతో సభకి మేఘా మీద ఇంప్రెషన్ ఇంకా పెరిగిపోతుంది. తర్వాత మేఘా సభ క్లోజ్ అవుతూ వస్తారు. కలిసి చదువుకోవడం, కలిసి తిరగడం అన్ని సరదాగా జరిగిపోతూ ఉంటాయి. అమ్మయ్య, మేఘా నాకు సరైన జోడి అని చెప్పి సభ తనకు సోల్మేట్ దొరికింది అని తన లవ్ ని మేఘాకి చెప్పాలి అని చెప్పి అనుకునే లోపే సభ మేఘాని వేరే అబ్బాయితో క్లోజ్ గా మాట్లాడుతూ ఉండడం గమనించి అప్సెట్ అవుతాడు. తర్వాత మేఘానే సభ దగ్గరికి వచ్చి, నువ్వు అనుకుంటున్నట్లు నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరు, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నా, నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి కూడా చేసుకుంటా అని చెప్పి మేఘా చెప్తుంది. అంతే, ఇక తను చెప్పాలనుకునే మాటను మేఘాయే తనకు చెప్పేసరికి సభ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. చివరాఖరికి మేఘా అనే ఒక మంచి అమ్మాయి సభకి ఒక మంచి సోల్మేట్ అవుతుంది. పోలీసులతో సభ చెప్పే కథ అయిపోతుంది. అప్పుడే పోలీస్ జీప్ పై కొంతమంది రౌడీలు అటాక్ చేస్తారు. ఎస్ఐ మధుని రౌడీలు కొడుతూ ఉంటారు. అప్పుడు సభ ఎస్ఐ మధుని రౌడీల నుండి వాళ్ళని కొట్టి సేవ్ చేస్తాడు. అప్పుడు ఎస్ఐ మధు వచ్చి, సభతో నీ లవ్ స్టోరీస్ విన్నాక నేను ఒక నిర్ణయం తీసుకున్నా. నాకు దీప్తి అనే ఒక అమ్మాయికి మా ఇద్దరికి మధ్య ప్రేమ లేకున్నా మాకున్న ఫ్రెండ్స్ వల్ల కాలేజీలో ఫ్రెండ్షిప్ ఏదో లవ్ ఏదో తేడా తెలియక మేమిద్దరం లవర్స్ లాగా కంటిన్యూ అవుతూ ఉన్నాం. కానీ ఇప్పుడు మాకు అది లవ్ కాదు అని చెప్పి, మా ఇద్దరికి సెట్ కాదు, మా ఇద్దరి ప్రపంచాలు వేరని చెప్పి అనిపిస్తుంది. ఈ నిజం నేను దీప్తికి చెప్పి నా సోల్మేట్ కోసం ఎదురు చూస్తూ ఉంటా, నీలాగా ఒక మంచి సోల్మేట్ దొరికేదాకా ఎదురు చూస్తూ ఉంటా అని చెప్పి చెప్తాడు. సభ వచ్చి, మీ డిసిషన్ చాలా కరెక్ట్ సార్ అని చెప్తాడు. ఎస్ఐ మధు కూడా సభతో చెప్పినట్లుగానే తను ప్రేమిస్తున్నా అనుకుంటున్న దీప్తిని కలిసి మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది, ప్రేమ కాదు అది అని చెప్పి తన స్టోరీకి ఎండ్ చెప్తాడు. తర్వాత రిలాక్స్ అవుతాడు. సభకి ఫోన్ చేసి, నేను ఈ డిసిషన్ తీసుకోవడానికి నువ్వే కారణం అని చెప్పి థ్యాంక్స్ చెప్తాడు. తర్వాత కథ 5 నెలల ముందుకు పోతుంది. సభ స్కూల్ బ్యాచ్ మొత్తం రీయూనియన్ అవుతారు. సభ ప్రేమిస్తున్న ఈషా కూడా అక్కడ కనిపిస్తుంది. అప్పుడు వీళ్ళ దగ్గరికి ఒక టీచర్ వచ్చి, తప్పుడు నిర్ణయం తీసుకునేటప్పుడు ఇది రాంగ్ అని చెప్పి చెప్పేవాడే గుడ్ ఫ్రెండ్, అలా మీలో అలాంటి ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా అని చెప్పి అనగానే కథ సభకి ఈషాకి బ్రేకప్ చెప్పే ఆ రోజుకి ఆ సీన్ కి వెళ్తుంది. ఆ రోజు ఈషా సభ రికార్డ్ చేసిన వీడియో చూశాక సభ స్కూల్లో తనని లవ్ చేసిన విషయం ఈషాకి చెప్తాడు. దాంతో ఈషా వచ్చి, నువ్వు నాకు ఈ విషయం స్కూల్లోనే చెప్పి ఉంటే బాగుండేది, కానీ ఇప్పుడు నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, సారీ సభ అని చెప్పి సభ లవ్ ని రిజెక్ట్ చేసి వెళ్ళిపోతుంది. ఈషా తన లవ్ ని రిజెక్ట్ చేసిన దానికి సభ బాధపడుతూ ఉంటే అప్పుడు సభ ఫ్రెండ్ అయిన కార్తిక్ సభ దగ్గరికి వచ్చి మోటివేట్ చేస్తూ ఉంటాడు. సభది రియల్ లవ్ కాబట్టి ఈషాని సభని కలపటం కోసం ఒక ప్లాన్ వేస్తారు. ఫస్ట్ ఈషా చెప్పిన తన బాయ్ ఫ్రెండ్ గురించి తెలుసుకుంటారు. ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరో కాదు, ఈ ఎస్ఐ మధుయే. అందుకే సభ కావాలని చెప్పి ఆ రాత్రి తాగినట్లుగా ఎస్ఐ మధుకి దొరుకుతాడు. ఎస్ఐ వినే విధంగా తన లవ్ స్టోరీస్ ని మొత్తం చెప్తాడు. దానికి ఎస్ఐ ఫీల్ అయ్యి తనకు దీప్తికి అంటే ఈషాకి లవ్ సెట్ కాదని నిర్ణయం తీసుకొని దీప్తితో చెప్పగానే దీప్తి కూడా ఎస్ఐ లాగానే ఓకే నేను కూడా ఇదే చెప్పాలనుకున్నా అని చెప్పి మనకు సెట్ కాదని చెప్పి అంటుంది. దాంతో సభ ప్లాన్ సక్సెస్ఫుల్ అవుతుంది. అన్ని బానే చెప్పావు కానీ ఆ మెగా స్టోరీ ఎక్కడికి వెళ్ళి వచ్చిందిరా అని చెప్పి ఫ్రెండ్స్ సభని అడిగితే, దీప్తితో నా లవ్ బ్రేకప్ అయ్యాక ఎస్ఐ సాడ్ మూడ్ లోకి వెళ్ళిపోయాడు, అందుకే అప్పుడు ఒక కల్పితమైన కథని హ్యాపీ ఎండింగ్ తో నాకు సోల్మేట్ దొరికింది అని చెప్పి చెప్పగానే మొత్తం హ్యాపీ అయ్యారు. ఎస్ఐ కూడా తన సోల్మేట్ కోసం ఎదురు చూసేలా చేయడం కోసం మెగా స్టోరీ చెప్పాను అని చెప్పి చెప్తాడు. కట్ చేస్తే కథ స్కూల్ రీయూనియన్ ఫంక్షన్ లోకి వస్తుంది. అప్పుడు సభ దీప్తి వాళ్ళ నిజమైన సోల్మేట్ ఎవరో అని చెప్పి తెలుసుకుంటారు. సభ దీప్తి కలిసిపోతారు. ఫస్ట్ లవ్ బెస్ట్ లవ్ అని చెప్పి హ్యాపీ ఎండింగ్ తో మూవీ ముగుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీలైతే మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్.